లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఈరోజు సాయంత్రంతో ప్రచారానికి సంబంధించి ఇప్పటికే సమయం ముగియబోతుంది. దీనికి సంబంధించి కూడా ప్రధాన పార్టీలు కూడా తమ విధానాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఒక్కొక్కరు ప్రతి ఎమ్మెల్సీ గెలవడంపై కూడా ఎంతో ఆశావాద దృక్పథంతో ఉన్నారు. జాతీయ స్థాయి నాయకులు కూడా ప్రచారంలో పాల్గొన్న సందర్భాలు చూసాం. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, మొన్నటి వరకు జరిగినటువంటి ప్రచారం ఎట్లా ఉంది, ఎంత ఆశాజనకంగా ఉంది? వివిధ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు, రాష్ట్రం నుండి కాకుండా జాతీయ స్థాయి లీడర్లు కూడా మనకు ప్రచారంలో పాల్గొన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది, చాలా సానుకూలంగా ఉంది. పట్టభద్రులు కన్విన్స్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ కానీ నాయకులు చెప్పే విషయాల పట్ల గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పట్టభద్రులకు మోసం చేసిందనేది వాళ్ళు గ్రహిస్తున్నారు. అందుకోసమే ఈసారి సానుకూలంగా, ఆత్మీయతతో, ప్రేమతో మిమ్మల్ని గెలిపిస్తాం, మీరు గెలవాలి అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తున్న యొక్క పరిస్థితి కనిపిస్తుంది. మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నుంచి ప్రారంభించి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ గారు, మరి అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, డీకే అరుణ గారు, మా యొక్క మహేశ్వర్ రెడ్డి గారు, మా యొక్క వెంకటరమణారెడ్డి గారు, తర్వాత అదేవిధంగా రఘునందన్ గారు, పాయల్ శంకర్ గారు, ఇట్లా అనేక మంది నాయకులు, పేరు పేరున నేను అందరి పేర్లు చెప్పలేకపోతున్నా. ఎంతోమంది నాయకులు వచ్చి ఇవాళ వారు పట్టభద్రులను అభ్యర్థించడం జరుగుతుంది. అనేక పట్టభద్రులు ఈసారి చాలా సానుకూలమైన వెలిపిస్తున్నారు. సార్, ఇప్పటివరకు అయితే ఏంటంటే మీరు ఇప్పటికీ కూడా గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుండి కొంత పరిస్థితి మెరుగైనట్టుగానే భావించారు. ఎందుకంటే సంఘ్ పరివార్ కూడా కీలకంగా అన్ని దశల్లో కూడా ఎక్కడ నిన్న మధ్యప్రదేశ్ ఇంటలెక్చువల్ ఫోరం కూడా ఒక సాయంత్రం జరిగిన సమావేశంలో కూడా అన్ని వర్గాల వారు మీ వెనుక ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా ఏంటంటే ఎంతో ఉత్సాహంతో ఉన్నారు ఖచ్చితంగా. ఇప్పుడు ఆ సపోర్టు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కానీ అలాగే పార్లమెంటు ఎన్నికల్లో ఉన్నటువంటి సపోర్టు ఇప్పటికీ ఇంక్రీజ్ అవుతుందని భావిస్తున్నారు మీకు? ఇంకా చాలా మేము వెళ్తుంటే అందరినీ కలుస్తుంటే మొన్న మీకు పార్లమెంట్ కోటేశాం, ఇప్పుడు మీకు వేస్తామని చెప్పి ఇంకా మేధావులలో 180 నుంచి 90% మాకు సానుకూలంగా ఉన్నట్టుగా నాకు కనిపిస్తున్నది. వాళ్ళని కలిసినప్పుడు మాట్లాడుతున్న యొక్క తీరు, వాళ్ళు మాకు చెప్తున్న యొక్క విషయము, వాళ్ళు చెప్తున్న అభినందనలు, ఇవన్నీ చూస్తే మరి ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు, వాళ్ళు విద్యావంతులు, వాళ్ళకు తెలుసు దేశంలో ఏం జరుగుతుంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది, నరేంద్ర మోడీ వెనుక మేధావి లోకం ఎందుకు నిలబడాలి, ముఖ్యంగా ఇక్కడ ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎవరైతే శాసన మండలిలో సరిగా ఉంటారు, ఎవరైతే మరి పార్టీలు మార్చని వ్యక్తి, ఎవరైతే కబ్జాలు చేయని వ్యక్తి, ఎవరైతే ఇతరులను ఇబ్బంది పెట్టని వ్యక్తి, ఎవరైతే అబద్ధాలు చెప్పని వ్యక్తి, ఊరికే సోషల్ మీడియాకు పరిమితమయ్యే వ్యక్తులు అని చెప్పి వారు ఆలోచించి ఈ రోజున నాకు మద్దతు ఇస్తున్న యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. సార్, ప్రధాన పార్టీలు చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కానీ ఇప్పుడు బీజేపీ నుండి కానీ ఇద్దరే అభ్యర్థులు వరంగల్కు చెందినటువంటి వాళ్ళే. ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు వరంగల్ నుండి మీకు ఎట్లా సపోర్ట్ ఉండబోతుంది? ఇప్పుడు నల్గొండ, ఖమ్మం దగ్గర నుంచి మీరు ఎట్లా సపోర్టు మిగిలిన జిల్లాల నుంచి తీసుకోకపోతున్నారు? రోజున వరంగల్ బిడ్డను నేను. ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఇన్ని సంవత్సరాల నా యొక్క పనితీరు చూసిన తర్వాత వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లాకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా పనిచేశాను. 2 సార్లు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశాను. గత యొక్క మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాను. కాబట్టి ప్రజలు ఇవాళ ఇక్కడ ఉన్న యొక్క పట్టభద్రులు నాకు ఇవాళ ఆశీస్సులు అందజేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. వారు అదేవిధంగా మిగతా జిల్లాల్లో కూడా నేను విస్తృతంగా పర్యటించాను. నాకు విద్యార్థి దశ నుంచి ఖమ్మంతో కానీ నల్గొండతో కానీ విస్తృతమైన యొక్క మరి పరిచయాలు ఉన్నాయి. అనేక ప్రదేశాల్లో నేను పర్యటించిన వ్యక్తి కాబట్టి ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా 180 నుంచి 90% మద్దతు నాకు లభిస్తున్నది. సార్, ఇప్పటివరకు సంఘ్ పరివార్లో కీలక పాత్ర పోషిస్తున్నారు, ప్లస్ వివిధ వర్గాల నుంచి కూడా మీకు మద్దతు లభిస్తుంది. 40 ఏళ్ళ సుదీర్ఘ అంటే విద్యార్థి దశ నుంచి ఉన్నారు కాబట్టి ఆ రాజకీయ అనుభవం కూడా మీకు ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఉర్రూతలూగించేటువంటి బండి సంజయ్ ఎక్కువగా వరంగల్ అసలు అంటే వివిధ ప్రాంతాల పర్యటనకు వెళ్ళినారు. కానీ ఇంత క్రియాశీలకమైనటువంటి, ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ పాత్ర లేదన్నటువంటి ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. కారణం ఏంటంటారు? కారణాలు ఏమైనా ఉన్నాయా వేరే? అది తప్పుడు ఆరోపణలు. బండి సంజయ్ గారు 2 రోజుల పాటు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా విజయం కోసం, బీజేపీ విజయం కోసం కృషి చేస్తున్నారు. నిన్న కోదాడ, మరి సూర్యాపేట, నల్గొండ ప్రాంతం, ఈరోజు నల్గొండ ప్రాంతంలో వారు ఉన్నారు. కాబట్టి ఎన్నికల చివరి సమయంలో వారికి మరి ఎన్నికల్లో కాశీ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది, వారణాసి ప్రైమ్ మినిస్టర్ యొక్క నియోజకవర్గంలో. అయినప్పటికీ అక్కడ పర్మిషన్ తీసుకొని 2 రోజుల పాటు ఇక్కడ పనిచేయడం కోసం వారు వచ్చారు. వారు రావడం మాకు చాలా ఆనందం. అనేక మంది నాయకులు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. తప్పక ఈసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ
ఈసారి నాయకులు కానీ, ముఖ్యంగా నా యొక్క బలగమే కార్యకర్తలు, అభిమానులే. కాబట్టి మిత్రులు అందరు కలిసి కలిసి కట్టుగా కసితోని ఈ యొక్క సీటు గెలవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఈసారి మంచి మెజార్టీతోని ఈ స్థానాన్ని గెలుస్తాం. చివరి దశకు మరికొద్ది గంటల్లో ప్రచారం ముగియబోతుంది. మీరు ఇప్పటివరకు గ్రాడ్యుయేట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు ఆర్టీవీ తరఫు నుండి? నేను ఒకటే గ్రాడ్యుయేట్స్ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. మీకు ఒక విశ్వసనీయమైన యొక్క సేవకుని ఎన్నుకోండి. మీకు గతంలో ఎన్నుకున్న అతను 6 సంవత్సరాలు మండలికి ఎన్నుకుంటే 3 సంవత్సరాలకే ఆయన రాజీనామా చేసిపోయిండు. మరి పట్టభద్రులను అవమానపరిచిండు. అటువంటి వాళ్ళు కాకుండా మరి నీతి నిజాయితీ లేని వాళ్ళు కానీ, ఆ యొక్క వాళ్ళు ఉండే యొక్క పార్టీలు కూడా మాట తప్పే పార్టీలు, ప్రజలను గందరగోళానికి గురి చేసే యొక్క పార్టీలకు తగిన బుద్ధి చెప్పి మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వండి. నేను మీకు సరైన యొక్క సేవకునిగా మరి గుర్తించండి. తప్పక నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ గొంతు నవ్వుతానని చెప్పి శాసన మండలిలో మీ పక్షాన పోరాటం చేస్తానని మీరు మీ యొక్క ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే సార్, ప్రధాన పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్, ఈ ఇద్దరు అభ్యర్థులు మీకు వాళ్ళు ఏంటంటే ప్రత్యామ్నాయం, తమకు తామే ప్రత్యామ్నాయం చెప్పి అనుకుంటారు. బీజేపీ ఏమో జాతీయ స్థాయిలో ఎంతో మోడీ నేతృత్వంలో ఒక ఉరుతలుగుతున్నటువంటి సందర్భం, ప్రపంచాన్ని తమ వైపు దృష్టి వైపుకున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అటువంటి అప్పుడు వాళ్ళ ఆలోచనలు మీరు సమర్థిస్తున్నారా, లేకపోతే మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? బీజేపీకి ఎక్కడికి వెళ్ళినా మాకు 180-90% మద్దతు లభిస్తున్నదంటే రెండో స్థానంలో ఎవరు ఉంటారో వాళ్ళు తెలుసుకోవాలి తప్పితే వేరొకటి కాదు. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అన్ని కోణాల్లో వీళ్ళు పర్యటనలు కూడా చేస్తున్నారు. ప్రధాన పార్టీలు కూడా తమ విధానాలతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఇక్కడ బీజేపీ అలాగే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తమ ప్రాధాన్యతను సంతరించుకునే విధంగా ప్రచారం చేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరుతుంది. దేశంలో ప్రధాని మోడీ హవా నడుస్తుంది. అలాగే రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తాము గెలిచేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నామన్నటువంటి ఆలోచనలు. అయితే ఈ గతంలో అసెంబ్లీ జరిగినవి అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి ఆ ప్రచారాలు అలాగే అవి కూడా తమకు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కలిసి వస్తాయన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థి దశ నుండే తాను క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఇది మనకు ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉపయోగపడతాయన్నటువంటి కాన్ఫిడెంట్తో ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నారు. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.